నృత్యం ఒక కళారూపం. ఆ కళారూపానికి సుమారు 400 మంది నిజంగానే బలి అయ్యారా? ఇది వినడానికే కాదు, నమ్మశక్యంగా కూడా లేదు. అసలు నృత్యం ఎలా మరణాలకు దారితీసింది, అసలు ఏం జరిగింది అని తెలియాలంటే ఈ వీడియోలోకి వెళ్లాల్సిందే. స్టోరీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నమస్కారం. స్టోరీల మాయాజాలంలోకి అడుగు పెట్టండి. ఇక్కడ మీరు వినబోయే ప్రతి కథ ఒక అద్భుతమైన ప్రయాణం. మిస్టరీ, థ్రిల్లర్, ప్రేమ, హారర్, చారిత్రక కథలు, ఇంకా మరెన్నో. ప్రపంచం ఎప్పుడూ మర్చిపోలేని కథలు, మీకోసం కొత్తగా మలిచిన కథలు అన్నీ ఇక్కడే. మీ ఊహాశక్తిని రెప్పలు లేకుండా కట్టిపడేసే కథల కోసం స్టోరీ వరల్డ్తో కదిలిపోదాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి, కొత్త కథల లోకాన్ని అన్వేషించండి. ఇది మన కథల ప్రపంచం, అదే స్టోరీ వరల్డ్. 1518 డాన్స్ ప్లేగ్ చరిత్రలో అద్భుతమైన మహమ్మారి. అది 1518వ సంవత్సరం వేసవి కాలం. ఫ్రాన్స్లోని ప్రస్తుత స్ట్రాస్బర్గ్ వీధులు ప్రపంచ చరిత్రలో అతి విచిత్రమైన సామూహిక మానసిక వ్యాధికి వేదికగా మారాయి. ఒక మహిళ ఊహించని విధంగా అర్ధరాత్రి నడి రోడ్డు మధ్యలో పిచ్చి పట్టినట్టుగా డాన్స్ వేసేది. అది ఒకరోజు మాత్రమే కాదు, కొద్ది రోజులలోనే ఇది నియంత్రణ తప్పిన మహమ్మారిగా మారి శారీరక నిస్సహాయత, గుండెపోటు మరియు మరణాలకు దారితీసింది. విచిత్రమైన ఆరంభం. అది జూలై నెల. ప్రౌడ్ ట్రోఫియా అనే మహిళ వీధుల్లో ఆగకుండా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. మొదట ఈమెకు పిచ్చి పట్టింది అని అనుకున్నా, ఇది మహమ్మారికి దారితీస్తుందని మాత్రం అనుకోలేదు. ఒక మహిళతో మొదలయ్యి సుమారు 400 మందికి వ్యాపించడం విశేషం. కేవలం పురుషులకు, ఆడవాళ్లకు మాత్రమే కాదు, చిన్న పిల్లలకు కూడా. అందరూ వివేకం కోల్పోయి నృత్యంలో ఇరుక్కుపోయారు. సమయం, సందర్భం లేకుండా, ఆగకుండా విసుగు పడేంత వరకు నృత్యం చేసేవారు. అలసటతో కుప్పకూలినా మళ్ళీ లేచి నృత్యం కొనసాగించేవారు. ఒక వింత పరిష్కారం. వైద్యులు దీన్ని హాట్ బ్లడ్ అనే రోగంగా పేర్కొన్నారు. శరీరంలోని అధిక వేడి తగ్గించేందుకు వీరు మరింత డాన్స్ చేయాలని భావించారు. అధికారులు కళాకారులను, సంగీతకారులను ప్రత్యేకంగా నర్తించేందుకు వేదికలను ఏర్పాటు చేశారు. అయితే దీని ప్రభావం పూర్తిగా వ్యతిరేకంగా మారింది. మహమ్మారి మరింత వేగంగా విస్తరించింది. కొంతమంది గుండెపోటుతో, మరికొందరు స్ట్రోక్తో లేదా తీవ్ర అలసటతో మరణించారు. డాన్స్ ప్లేగ్ వెనుక అసలు కారణం ఏమిటి? ఈ సంఘటన వెనుక గల అంతర్యాలను పరిశోధకులు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. కొన్ని ప్రముఖ సిద్ధాంతాలు ఇవే. మొదటిగా మాస్ హిస్టీరియా అనగా సామూహిక మానసిక వ్యాధి. 1518లో యూరప్ తీవ్ర కరువు, మహమ్మారులను ఎదుర్కొంటున్నది. ఈ దౌర్భాగ్యం కారణంగా ప్రజలపై మానసిక ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. రెండవది ఎర్గోట్ పాయిజనింగ్ అనగా ఎర్గోట్ విష పదార్థం. దంపైన గోధుమ రొట్టెలలో పెరిగే ఎర్గోట్ శిలీంధ్రాలు దీనికి కారణం అయి ఉండవచ్చని చెబుతారు. కానీ ఎర్గోట్ విషపూరితత ప్రధానంగా అవయవాలను చెరిగించే సమస్యను కలిగిస్తుందని, డాన్స్ కు ప్రేరేపించిందని కొందరు అనుమానిస్తున్నారు. మూడవది సెయింట్ విటస్ కర్స్ అనగా సెయింట్ విటస్ శాపం. మధ్యయుగ నమ్మకాన్ని అనుసరించి సెయింట్ విటస్ దేవుడిని అవమానించిన వారికి నృత్యం వ్యాధిగా వస్తుందని నమ్మేవారు. కొందరి అభిప్రాయం ప్రకారం భయంతో ప్రజలు ఈ నృత్యం ప్రారంభించారని కూడా చెబుతారు. ఈ మహమ్మారి ముగింపు. చివరికి మిగిలిన బాధితులను స్ట్రాస్బర్గ్ బయట ఉన్న సెయింట్ విటస్ ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర నీటితో అభిషేకం చేశారు. క్రమంగా ఈ మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ వ్యాధి ఎందుకు ప్రారంభమైంది, ఎందుకు ఆగిపోయింది, ఇవన్నీ ఇప్పటికీ చరిత్రలో అంతు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికీ శాస్త్రవేత్తలను కుదిపేస్తున్న రహస్యం 1518 డాన్స్ ప్లేగ్ చరిత్రలో అత్యంత రహస్యమైన, విచిత్రమైన సంఘటనల్లో ఒకటి. ఇది శారీరక వ్యాధ, మానసిక ఉద్రేకమా, లేక మరేదైనా ఆధ్యాత్మిక శక్తుల ప్రభావమా? ఎవరికీ ఖచ్చితమైన సమాధానం లేదు.
మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి.